అప్పుల అప్పారావు మన రాష్ట్రంలో ఉన్నాడు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో అందరూ ముఖ్యమంత్రులు 18 మంది 3,65,000 కోట్ల రూపాయలు అప్పు అయింది నాతో కూడా కలిపి. అప్పుల అప్పారావు వచ్చి ఎంత చేశాడు తెలుసా? 10 లక్షల కోట్లు. అవునా కాదా? ఎవరు కట్టాలి? జగన్మోహన్ రెడ్డి కడతాడా? మీరే కట్టాలా. కట్టకపోతే శ్రీలంక మారిగా తయారవుతుంది. తమ్ముళ్ళు, ప్రతి ఒక్కరి పైన ఎంత పాదుడే పాదుల్లో పడిన భారం ఏ విధంగా బతుకుతాం? ఎప్పుడైనా సరే ఒక మంచి ప్రభుత్వం అంటే ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచేది ఒక మంచి ప్రభుత్వం. అవునా కాదా తమ్ముళ్ళు? నిన్న మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, నేనెక్కడ తప్పు చేశా? అందరికంటే అప్పులు తక్కువ చేశాడంట ముఖ్యమంత్రి. విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీసును తాకట్టు పెట్టావు, రైతు బజారును తాకట్టు పెట్టావు, తహసీల్దార్ ఆఫీసును తాకట్టు పెట్టావు. రేపో ఎల్లుండి అన్ని అయిపోయినాక తమ్ముళ్ళు మీ తలకాయలే మిగుతాయి. మనందరి తలలు కూడా తాకట్టు పెట్టే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ 1,53,346 కోట్లు ఉన్నింది. అది 4,12,288 కోట్లు అయింది టీడీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి. అది ఈరోజు 6,38,217 కోట్లు ఉంది 4 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో. అంటే అర్థమేమి? 5 సంవత్సరాల టీడీపీ ప్రభుత్వంలో వార్షిక వృద్ధి రేటు సంవత్సరం మీద సంవత్సరం అప్పు 21.8 అంటే ఇంచుమించు 22% పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 12% పెరిగింది. పాత ప్రభుత్వం 22% సంవత్సరం మీద సంవత్సరం పెరిగితే ఈ ప్రభుత్వం 12% మాత్రమే పెరిగింది. ఏది? కోవిడ్ పెట్టుకొని. ఎంత అన్యాయంగా చూడండి చెప్తుండేది అసలు. మరి ఇంకేమంటారంటే మీరు చెప్పకుండా ఇది చేస్తున్నారు కార్పొరేషన్ల పేరు మీద. ఎట్లా చేస్తారండి? పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, వాళ్ళకు అకౌంట్స్, బుక్స్, సబ్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏది కూడా లెజిస్లేచర్ ఏం చేస్తామంటే మేము ఎంత అప్పు ఏం చేసినారు ప్రభుత్వం అని చెప్పేసి ఫార్మ్ D4లో బడ్జెట్ డాక్యుమెంట్లో ఫార్మ్ D4లో ప్రజెంట్ చేస్తాం ప్రతి సంవత్సరం. చూసుకోవచ్చు ఎవరైనా కానీ పబ్లిక్ డాక్యుమెంట్ ఫార్మ్ D4. ఆ తర్వాత వాల్యూమ్ 5 5వ వాల్యూమ్లో మరి అన్ని డీటెయిల్స్ ఇస్తాం. ఏమా డీటెయిల్స్? గవర్నమెంట్ గ్యారంటీలు ఎంత ఇచ్చింది, అసలు అప్పు ఎంత ఉంది, సెక్యూరిటీస్ ఎంత ఇచ్చినాం అనేది వాల్యూమ్ 5లో ఖచ్చితంగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్